ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. జయ శ్రీమన్నారాయణ. తిరుప్పావైలో ఈరోజు 9వ పాసురాన్ని అనుసంధిద్దాం. తూమణి మాడత్తు చుత్తుం విளக்கெறியா தூபம் கமுஜத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எஜிப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏமெப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்னென்னு నామం పలవం నవిన్నేలోరుంబావాయ్. పరిశుద్ధములగు నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టూను దీపములు వెలుగుచుండగా అగరధూపము గుమగుములాడుచుండగా నిద్రపోచున్న ఓ అత్త కూతురా, మణికవాటపు గడియ తీయము. ఓ అత్త, నీవైనను ఆమెను లేపము. నీ కుమార్తె మోగదా, లేక చెవిటిదా, లేక జాడ్యం గలదా, లేక ఎవరైనా కదిలినా ఒప్పమని కావలి ఉన్నారా, లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించినారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామములను కీర్తించి ఆమె లేచినట్లు చేయుము. ఇంతవరకు 3 గోపికలను లేపి 4వ గోపికను ఈనాడు లేపుచున్నారు. ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పండితురాలు. భగవాన్ని కంటే వేరొక ఉపాయం కాదు అని ఎరుంగటయే అనన్యోపాయత్వం. ఈ అనన్యోపాయత్వం గలవారు ఇతర ఉపాయములన్నీ వీడి పరమాత్మయందే ఉపాయభావమును ప్రాప్యబుద్ధిని కూడా ఉంచి భగవత్ప్రాప్తిలో కూడా స్వప్రయత్నాన్ని మాని ఉంటారు. మొదటి 2 పాసురంలో వినలేదా, వినియు పరుండివా, లెమ్మని పదాలను ఉపయోగించారు. కానీ ఈ పాసురం మొదలు 4 పాసురముల్లో నిద్ర తగదు, నిద్ర మానము అని నిద్రాశబ్దాన్ని ఉపయోగింతురు. లోపల పరున్న గోపిక ఉపాయనిష్టలో పరాకాష్ఠ పొంది స్వప్రయత్నం సంపూర్ణంగా విడనాడి తనకై గాని పరులకై గాని ఏ వ్యాపారమును చేయక మూగ చెవుడు కమ్మినట్లు పరుండెను. ఆమె ఒక అద్దాల మేడలో చుట్టూ దీపాలు పెట్టుకుని అగరత్తుల వాసన అలుముకొని ఉండగా హాయిగా నిద్రించుచుండును. మొదటి 2 పాసురాల్లో శ్రవణం చెప్పబడింది. తరువాత పాసురముల్లో మననం నిరూపించబడింది. ఈ పాసురం నుండి 4 పాసురాల్లో ధ్యాన దశ వివరించబడుతుంది. అట్టి ధ్యానములో పరాకాష్ఠ పొంది ఉన్న ఒక గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది. తూమణి మాడత్తు. ఈనాటి గోపిక అద్దాల మేడలో పరుండుంది. ఈమె స్వచ్ఛమైనటువంటి 9 విధములకు నవరత్నములతో నిర్మించబడిన మేడలో నిద్రపోతుంది. ఆ భవనమును, ఆ పండుకున్న తీరును చెప్పి వీరందరూ ఆనందిస్తున్నారు. భగవానుడే ఈమె నివసించే భవనము కనుక దాని రూప సౌందర్యమును దాని స్వరూపము కంటే మించి ఉంది అని చెప్పుటకే ముందుగా తూమణి అంటే పరిశుద్ధమైన మణి అని అన్నారు. మణికి కాంతి ఎప్పుడునూ ఉండునదే కానీ ఈ మణులు నిత్యశుద్ధమైనవి. మణులు 9 విధములు. భగవంతునితో జీవునికుండే సంబంధములు 9 విధములు. పితాచ రక్షకః శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచార్య మనోదితః. ఇక్కడ జీవుడికి పరమాత్మ ఏమవుతాడంటే ఒక తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, స్వామి, ఆధారము, ఆత్మ, భోక్త. ఈ 9 విధ సంబంధములతో పరమాత్మను భావించుటే ప్రజ్ఞ అనిపిస్తుంది. ఈ ప్రజ్ఞ ఏంటంటే స్థిరంగా ఉండడమే స్థిత ప్రజ్ఞావస్థ. చుత్తుం విளக்கெறியா, చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయట. అంటే ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది. దీపం ప్రమిద మన శరీరం లాంటిది. దానిలో నూనె లేక నెయ్యి
మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ ఏంటంటే భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది. ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు, మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం వెలిగించింది. ధూపం కమల, దీపములే కాక పరిమళములు కూడా వ్యాపించుచున్నది అనుట జ్ఞానం అనేది అనుష్ఠాన పర్యంతం కలిగి ఉండటను సూచిస్తుంది. జ్ఞానము దీపము వంటిది, అనుష్ఠానము సుగంధం వంటిది. ఈ రెండూ కలవారికే భగవదనుభవం లభించును. అందుకే వెనుక పక్షులు అరుచున్నవి అన్నారు. పక్షులు అంటే ఏంటి? జ్ఞానానుష్ఠానములు కదా. అవి 2 రెక్కలు ఉన్నాయి, అవి ఆకాశాన్ని విహరింపగలవు, అవి బ్రహ్మానుభవాన్ని అనుభవింపజాలను. అట్టి వారిని మొదటి పాసురాల్లో మనం విన్నాం కదా. ఇప్పుడు ఆ రెండే దీపము పరిమళముగా తన వద్ద పెట్టుకుని ఈమె నిద్రించుచున్నది. పరమాత్మయందే తన మనసును నిలిపి మనోగతములకు సర్వకామములను విడిచియుండే దశ ఇది. తుయిలనై మేల్ కణ్మళரும், నిద్రను చక్కగా పట్టించు పడకపై నిద్రించుచున్నది ఈ గోపిక. నిద్ర పట్టించు సయ్య భగవానుడే, వానితో కలిసి ఉండటయే నిద్ర. అది సర్వేంద్రియ వ్యాపారములకు నివృత్తిని కలిగించును. అందుచే వీరిని నివృత్తి మార్గనిష్ఠులు అంటారు. ఈ లోపలనున్న ఈమె నివృత్తి మార్గనిష్ఠురాలు. మామాన్ మగళే, అత్త కూతురా అని ఈమెను సంబోధిస్తున్నారు. గోపికాభావం పొంది కేవలం ఆధ్యాత్మికముగానే కాక భౌతికంగా కూడా వారితో తనకు గల సంబంధములను ఏర్పరచుకున్నది ఈ శ్రీ గోదా గోపిక. అంటే మహాపురుషులను జ్ఞాన సంబంధంతో గురువుగా ఉపకారకునిగా భావించుట పిలుచుట సహజమే. కానీ అట్టి మహాపురుషులకు మనకును శరీర సంబంధం లేకున్నను దేహ సంబంధం వలన వచ్చడి మామ, బావ, తాత మొదలగు అన్నీ కూడా కల్పించుకొని వ్యవహరించుట మనకి పరమాత్మను చేరడానికి ఉజ్జీవన హేతువని దీని వలన తెలుస్తోంది. మణిక్కదవం తాళ్ తెరవాయ్, మణులతో నిర్మించబడిన తలుపుల గడియను తెరువుము. మహాపురుషులను సేవించుటకు ఈ దేహమునందు ఆత్మయని మనకుండెడి అభిమానమే అడ్డుపడును. నేను నాది అని ఈ 2 తలుపులను దగ్గరగా చేర్చి బిగించిన గడియ వంటిదగు అహంకారమును ఆచార్యుడు తొలగించిన నాడే మహాపురుషుల సేవయందు మనకు అవకాశం లభించును. అందులకే ఆమెను తలుపును తెరవమని కోరుచున్నారు. మామీర్ అవళై ఎజిప్పీరో, ఓ అత్త ఆమెను లేపుము. మా అర్తిని చూచి మేలుకొనకపోయినను నీ అనునయం చేతనైనను మేలుకొన్నట్లు చేయుము. మామీర్ అనుట మా స్వామిని అనుట వంటిది. ఆమెతో తమకు గల సంబంధం వదలరానిదని ఆమె బిడ్డకు ఉపదేశించినే గాని ఈ పట్టుదల వదలదు. భగవంతుడే ఉపాయమని విశ్వసించి ఆ భగవాన్ని కొరకు ఆర్తి కలిగిన ఇతరులకై తాను కూడా బాధపడుచు వారికి సాయపడుట అనన్యోపాయత్వమునకు విరుద్ధం కాదు. ఇది ఆ భగవాన్ని పొందుటకు అనుకూలమే అని ఎరిగించుటయే తల్లి పడుకున్న గోపికని మేల్కొలుపుట. అట్టి మేల్కొలుపును ఆమె లేవకపోవటతో చూచి మనసున బాధ కలిగి ఉన్మగల్దాన్ ఊమయ్యో, నీ కూతురు మూగదా అనుచున్నారు. నీ కూతురు అని కోపంతో పలుకుచున్నారు, మారుమాట పలకలేదా? భగవంతుడే ఉపాయమని నమ్మిన మాతో కలేరాదన, ఇదేనా నీ కూతురికి నీవు చెప్పిన విద్య అని ఆమెను ఆక్షేపించారు. ఏ వ్యాపారము చెయ్యరాదని మాట మాట్లాడుకుండుట, ఏదీ వినకుండుట అనన్యోపాయత్వమునకు అనుకూలము కాదు సరికదా, ప్రతికూలమే అవుతుంది కదా. భగవదనుభవ విరోధులకు మాటలు మాట్లాడరాదు కానీ భగవత్ప్రాప్తి కాములమగు మాతో మాట్లాడరాదా? అన్ని చెవుడో, మోగయే కాక చెవుడు కూడానా? మా మాటలు వినబడినట్లుగా అక్కడెవరైనా ఆమె చెవిలో మాట్లాడుచున్నారా? అనందలో ఏ వ్యాపారము చేయలేని బడలికలో ఉన్నదా? ఏమెప్పెరుందుయల్ మందిరపట్టాలో, ఎవరైనా ఈమెను లేవవలదని కావలి ఉన్నారా? లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించి ఉన్నారా? శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం. ఆయన దగ్గరుంటే ఇక ఏ మంత్రం పనిచేయదు. అక్కడ నుండి బయటికి రావడం కష్టం. భగవజ్ఞానం కలిగిన వ్యక్తి అలాగే ఉంటాడు. ఇతరములైన మాటలు మాట్లాడడు, లౌకికమైన మాటలు వినలేదు. ఆ విషయంలో చెమిటివారి వలె ఉంటాడు. లౌకిక పనుల యందు అలసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాడు.
ఏమె పెరుందియల్ మందిరపట్టాలో ఎవరైనా ఈమెను లేవలేదని కావలి ఉన్నారా, లేక గాఢ నిద్ర పట్టినట్లు మంత్రించి ఉన్నారా? అంటే మాకు నిద్ర పట్టకుండా చేసిన వాడే ఈమెకు కూడా నిద్ర పట్టించినాడా? అతడు కాపలా ఉండి ఈమె నిద్ర నుండి మేల్కొనీయకుండా ఉన్నాడా? మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్ను నామం పలవు నవిన్ను మహామాయావి మాధవ వైకుంఠవాస. మామాయన్ చాలా ఆశ్చర్యకరమైన పనులు చేసేవాడు. ఒకనాడు అడవి దహించుకుపోతూ ఉంటే ఒక్కసారి ఇలా మింగేశాడు. మణిమయ ప్రాంగణమును ప్రాగుచూ తన ప్రతిబింబమునకు తానే గట్టుకుని ప్రయత్నించడం, తల్లి బెదిరింపులకు వలవల ఏడవడం, మన్ను తిని యశోదకు విశ్వరూపం చూపించడం ఒక్కటేంటి, ఆయన చేష్టలెన్నో. మాధవన్ మా శ్రీ యొక్క ధనపతి శ్రీయపతి లక్ష్మీపతిత్వమే పరతత్వమని నిరూపించింది. నీ వక్షస్థలం మీద మా అమ్మ పాదముల గుర్తులే నీవు పరతత్వమని గుర్తింపచేయుచున్నవి కదా. వైగుందన్ ఎన్నెన్ను నామం ఫలము నవిన్నేలు వరుంబావై. వైకుంఠాన తానుండి ఈ లీలా విభూతి అందున్న బద్దుల కొరకు చింతించడు ఉదారుడు పరమాత్మ తన్ను సేవించేవారికి తన ధామము వైకుంఠము నుండి ప్రసాదించేవాడు పరమాత్మ. అతడే ఆనంద సూనుడై అవతరించెను. ఆయన కళ్యాణ గుణములు ఎన్నెన్నో కూడా బయట కీర్తిస్తున్నాము. పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను కీర్తించుటకు సాధనములైన నామములు ఎన్నింటినో బయటనున్న గోపికలు కీర్తించిరి. దీంతో భగవద్గుణ అనుభవంలో మునిగి తేలుతున్నటువంటి ఆ గోపిక ప్రత్యేకానుభూతిని వీడి వీరితో కలిసి అనుభవించిన గాని నిలువలేని మనస్థితి గలదై వెలికి వచ్చెను. జై శ్రీమన్నారాయణ.